అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీ అందరికీ తెలుసు ఈరోజు ఎన్టీఏ వాళ్ళు స్టూడెంట్ రెస్పాన్స్ షీట్స్ని రిలీజ్ చేశారు. ఏదైతే జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ రాశారో వారికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అయితే మాత్రం వెబ్సైట్లో ఉన్నాయి. అవి అందరూ కూడా చూసుకోండి. రెండో విషయం ఏంటంటే తెలంగాణ గవర్నమెంటు మనకి ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనకి ఒక ఎన్ఐటి ఐఐటీలే కాదు, ఇంజనీరింగ్ కాలేజీలు కూడా బెస్ట్ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఈక్వల్ టు సమ్ ఎన్ఐటీస్. కాబట్టి తెలంగాణ ఎంసెట్ కూడా మనందరము అప్లై చేయాలి. ఎందుకు అంటే లాస్ట్ మినిట్లో అనుకోకుండా మంచి ర్యాంక్ ఎన్ఐటీలో రాకపోతే మన చేతిలో ఆప్షన్ పెట్టుకోవాలి. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కండక్ట్ చేస్తుందో ఎంసెట్, ఆ ఎంసెట్కి అయితే అందరూ అప్లై చేయండి. దానికి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అయితే మాత్రం ఫిబ్రవరి 20th నుంచి స్టార్ట్ అవుతాయి. మరి 20th నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనము ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా ఇంజనీరింగ్కి సంబంధించి అయితే May 2 నుంచి May 5 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ గురించి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే April 29 మరియు April 30 జరుగుతాయి. ఈ డేట్లో ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి మనము దీనికి స్పెషల్గా ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఏదైతే జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నామో ఆ ప్రిపరేషన్ సరిపోతుంది. కాకపోతే ఇక్కడ కొంచెం స్పీడ్గా మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అదే జేఈ మెయిన్స్లో అయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. ఇంతే, పెద్ద వేరియన్స్ అయితే ఏమీ ఉండదు. అలాగే మీకు ఇందాక నేను చెప్పినట్టుగా 25th నాడు స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ వరకు 4 వరకు అప్లై చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ వితౌట్ లేట్ ఫీజు తోటి. అలాగే ఎగ్జామ్ డేట్ గురించి చెప్పాను. తర్వాత ఈ ఎగ్జామ్స్ కూడా మనకి మీకు ఇందాక చెప్పినట్టుగా May 2 స్టార్ట్ అవుతాయి, May 5తో క్లోజ్ అవుతాయి. ఎవరైతే ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ ఉంటారో మీ అందరూ కూడా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్నటువంటి ఎంసెట్కి అప్లై చేయండి. ఎందుకంటే ఈ సంవత్సరం మనకి బైఫ్రికేషన్ అయిన తర్వాత 15% సీట్స్ మనకు అక్కడ అందుబాటులో ఉంటాయి. మంచి ర్యాంక్ వస్తే మంచి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉన్నాయి కాబట్టి అక్కడ మనకి మంచి ఇదొక ఆపర్చునిటీ. కాబట్టి ప్రతి పేరెంటు మీ యొక్క స్టూడెంట్స్, మీ యొక్క పిల్లలకు సంబంధించి తెలంగాణ ఎంసెట్ మీద అయితే మాత్రం దృష్టి పెట్టండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అయితే eapset.tsze.ac.in. ఇది ఇంకా కూడా వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా ఓపెన్ కాలేదు. ఈ వెబ్సైట్ని కూడా మీరు స్క్రీన్షాట్ తీసుకోండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నోటిఫికేషన్లో ఉంటాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా ఫాలో అవ్వండి. నేను మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఎగ్జాము రాయిపించండి మన స్టూడెంట్స్ చేత. ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రిపరేషన్ ఒకటే, ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్. ఇది మన తెలంగాణ ఎంసెట్ ఏదైతే ఉందో అది ఏపీ ఎంసెట్కి కూడా ఎక్స్పీరియన్స్గా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏదైతే జేఈ మెయిన్స్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ మీ అందరూ చూసుకున్నారనుకుంటున్నాను. అలాగే తెలంగాణ ఎంసెట్ గురించి కూడా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ వీడియోలో చేస్తున్నాను. చాలామంది స్కిప్ చేసి కొంచెం ఇన్ఫర్మేషనే చూస్తున్నారు వీడియోని. పూర్తిగా కంటిన్యూగా చూడండి. ఓన్లీ 4 to 5 minutes వీడియో అంతే. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోస్ని లైక్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ చేయట్లేదు, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి, చాలామంది లైక్ చేయట్లేదు, చూస్తున్నారు, వదిలేస్తున్నారు. ఐ రిక్వెస్ట్ యూ అండి, ఇది ఏమీ పెద్ద కాస్ట్ అది ఏమీ లేదు. మీరు లైక్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తే మీరు మాకు ఒక వ్యూవర్స్ మీరు. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక వీడియోలో మీకు మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు అందరికీ కూడా.